ఏవో గొప్ప గొప్ప ధర్మాలను ఆచరించడము, గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయడం కంటే కూడా సామాన్యమైనటువంటి నియమములు ఏవైతే ఉన్నాయో, సామాన్యమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, నిత్యము అనునిత్యము ఆచరించవలసినటువంటివి, వాటిని ఆచరించడం ద్వారా కూడా మహత్తరమైనటువంటి ఫలాన్ని పొందవచ్చును అన్నారు. ఇక్కడ రాముడు నేను ఘనకార్యములు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడం లేదు. నేను మా తండ్రి మాట వింటాను, అదే నాకు పరమధర్మము అని చెప్పి అన్నాడు. ఎందుకు ఈ అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా దూరంగా ఉన్నటువంటి, ఎంతో ప్రార్థిస్తే గాని అందుబాటులోకి రానటువంటి, కనిపించినటువంటి దేవుణ్ణి గురించి వెతుకుతూ ఉంటారు, ప్రత్యక్షంగా కనిపించేటటువంటి తల్లి తండ్రి గురువుల్ని విస్మరిస్తారు. ఏమిటో ఈ అమాయకుల యొక్క లక్షణము అని అన్నాడు. దైవాన్ని ఆరాధించవద్దు అని చెప్పలేదు, కానీ దైవాన్ని ఆరాధించడం కంటే కూడా తల్లిదండ్రుల గురువులను ఆరాధించడం ద్వారా అంతకంటే ఫలితము ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పాడు.